ఈరోజు టాపిక్ ఏంటి అంటే కొన్ని చూస్తుంటే నిజమేనేమో అనిపిస్తుంది పాపం. కొన్ని చూస్తుంటే ఈ వయసులో హాయిగా ఉండక మళ్ళీ ఎందుకు వచ్చింది అనిపిస్తుంటుంది. ఏది కరెక్ట్ అంటారు? మీరే కామెంట్లోకి వచ్చి చెప్పండి. ఒక 86 ఇయర్స్ అయినా 65 ఇయర్స్ అయినా ఒక టీవీ ఛానల్లో కూర్చుని ఈ వయసులో మాకు భార్యలు ఉంటే బాగుంటుంది, ఈ వయసులో మళ్ళీ మాకు పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది, లేకపోతే సహజీవనమైనా పర్వాలేదు కోర్టు అంగీకరిస్తున్నప్పుడు అని చెప్తున్నారు వాళ్ళు. ఇంకా ఏం చెప్తామండి తాతగారుల గురించి. 85+ ఆయనకి మాకు తోడు కావాలి. రాత్రిపూట లేచి బాత్రూమ్కి వెళ్ళాలన్నా చేయాలన్నా చేపట్టుకు తీసుకెళ్లే వాళ్ళు ఎవరు, కళ్ళు కనపట్టలేదు, అందుకని మేము కోరుకుంటాంలో తప్పులేదు కదా అని చెప్పి అంటున్నారు. కరెక్టే, మిమ్మల్ని తీసుకెళ్ళాలి, చేయాలి, పిల్లల్ని లేపలేమంటున్నారు. వచ్చే ఆవిడ 30 ఏళ్ళ వాళ్ళకే ప్యాకేజీలు ఉన్న వాళ్ళకి పెళ్ళిళ్ళు కావట్లా, 40 ఏళ్ళ వాళ్ళకి పెళ్ళిళ్ళు కావట్లా, పెళ్ళిళ్ళు అయినా డైవర్స్ అవుతున్నాయి. కానీ మమ్మల్ని చేసుకుంటే మాకేం విడాకులు ఇస్తామని భయం లేదు, రాచి రంపాన్ని పెడతామని బాధ లేదు, ఏమీ లేదు, చక్కగా స్వేచ్ఛగా ఉండొచ్చు వాళ్ళు అని చెప్తున్నారు ఆ ఇద్దరు. నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు, కానీ ఒకటి చెప్తాను, ఇలా పిల్లల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు అనుకున్న వాళ్ళు చక్కగా ఆశ్రమాలకు వెళ్ళండి, చక్కగా ఏదైనా సేవ చేసుకోండి. ఆయనకిట ఇప్పుడు ఏమని చెప్తున్నారు అంటే అన్యోన్యత కావాలి, లోన్లీనెస్గా ఉన్నామంటారు. భార్య ఉండగా ఎవడయ్యా ఇంట్లో కూర్చుని ఖాళీగా కబుర్లు చెప్పినవాడు ఎవడన్నా ఉన్నాడా? భార్య ఏదైనా మాట్లాడుతుంటే చెవుల్లో కందిరీగ దూరేసి కుట్టేస్తుందేమో అని చెప్పి ఎక్కువ టైం రోడ్ల మీద, ఎక్కువ టైం ఆఫీసుల్లో, ఎక్కువ టైము ఫ్రెండ్స్ దగ్గర గడిపిన వాళ్ళే. కానీ భార్య బతికున్న నాళ్ళు ఎవరికి అనిపించలేదు. భార్య చచ్చిపోయిన తర్వాత మాత్రం వీళ్ళకి ఇప్పుడు వాళ్ళకి దాన్ని ఏమంటారు, లోన్లీనెస్గా ఉందిట, తోచట్లేదుట. మరి భార్యకి ఎన్ని సంవత్సరాలు తోచకుండా ఇంట్లో పడిందో ఎవరైనా ఆలోచించారా? మీరందరూ ఆఫీసులు పోయి స్కూళ్ళకు పోయిన తర్వాత ఆ భార్య ఎన్ని రోజులు తోచలేదు అనే మాట ఎప్పుడన్నా చెప్తే మీరు ఎవరన్నా పట్టించుకున్నారా? ఏం చేయాలండి ఇట్లాంటి మగవాళ్ళని? ఆయన గురించి కాదు, ఎవరైనా కానీ భార్య తోచక 4 గోడల మధ్యలో తలుపేసుకున్న తర్వాత ఎన్ని రోజులు మోగగా ఏడ్చిన రోజులు ఉన్నాయో ఎవరికన్నా తెలుసా? ఇప్పుడు మాత్రం వాళ్ళకి మాత్రం చేయి తీసుకెళ్ళి అందించాలి. అదే ముసలి వయసు వచ్చిన భార్యలను ఎంతమంది ప్రేమగా చూసుకుంటున్నారో చెప్పండి. భార్య చచ్చిపోతే మాత్రం ఆ ప్లేస్లోకి ఇంకో ఆవిడ వచ్చేయాలి వెంటనే. ఏం మూర్ఖత్వాలండి ఇంకా మనుషులకి. 86 ఏళ్ల వయసులో పెళ్ళిళ్ళు ఏంటి, సెకండ్ మ్యారేజ్లు ఏంటి, గోల ఏంటి? పోనీ ఎవరన్నా చంటి పిల్లల కోసం ఎదురు రోజుల్లో చేసుకున్నారంటే అర్థం ఉంది. ఇప్పుడు పైగా తెగించాలమ్మా, బయటికి రావాలమ్మా, మీరు బయటకు వచ్చి మీరు రావాలి అంటే ఆ యాంకర్ అంటుంది పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళు చేయలేరు కదండి. చెయ్యాలి, త్యాగం చేయండి. ఇప్పుడు ఈ ముసలి వాళ్ళు కూడా 60 ఏళ్ల వయసులో కూడా లేపుకుపోయేటట్టున్నారు వీళ్ళు. అనకూడదు, కానీ ఇది పరిస్థితి. కరెక్టే అంటారా పెళ్ళిళ్ళు చేసుకోవడం? మీరే కామెంట్లో చెప్పండి. దీనికి జడ్జిమెంట్ నేను చెప్పట్లేదు, కానీ ఒకటి మాత్రం చెప్తాను, భార్య బతుకున్నంతసేపు ఆవిడకి ఏమాత్రం టైం కేటాయించకుండా, భార్య కోసం ఏమాత్రం విలువలు కేటాయించకుండా, భార్య మాటలకి విలువ ఇవ్వకుండా, భార్య చచ్చిపోయిన తర్వాత వేరే ఆవిడని తెచ్చుకునేటప్పుడు మాత్రం వీళ్ళకి మంచిగా కావాలట. ఏది, ఆయనకి టైంపాస్ అయ్యే విధంగా, చేయిపచ్చుకుని బాత్రూంలో తీసుకెళ్లే విధంగా, కళ్ళు కనిపించకపోతే షర్ట్ వేసే విధంగా, ఇవన్నీ కావాలట ఆయనకి. స్టూడియో దాకా వచ్చాడు, బాత్రూంలోకి పోలేడు. ఏం చెప్పమంటారు చెప్పండి ఇట్లాంటి వాళ్ళని? కోరుకోవడంలో ఆయన ఇంట్రెస్ట్, ఆయన చేసుకోవడంలో తప్పు కాదు, కానీ వీళ్ళని చూసి ఇంకోళ్ళు తయారైపోతారు. ఈ 60 ఏళ్ల వయసులో కూడా ఇంట్లో తల్లుల్ని, బామ్మల్ని, అమ్మమ్మల్ని కాపలా కాయాల్సిన పరిస్థితి వస్తుంది. అది ఎవరితో పారిపోతుందిరా బాబు, ఇది ఎక్కడ గొడవరా నాయన అని ఇట్లాంటివన్నీ వచ్చినాయి. ఇంకెన్ని చూడాలో మనం. ఫోన్లు లేకుండా పోతే చాలండి. ప్రపంచ యుద్ధాలు వచ్చి ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం కదా, ఫోన్ మాయం చేసేవాడు ఎవడన్నా ఉంటే చాలు, హాయిగా అందరికీ ప్రశాంతత. ఏమంటారు, అవునా కాదా? నిజంగా చెప్పండి. బామ్మల్ని, అమ్మమ్మల్ని కాపలా కాసుకునే రోజులు వస్తున్నాయి.